ఎవరైతే ఈ అమావాస్య నాడు చేస్తారో వాళ్ళకి మిస్కమ్యూనికేషన్స్ తగ్గడం, లేకపోతే ఏమిటోనండి ఏ ప్రయత్నం చేసినా సఫలీకృతం అవ్వట్లేదు అనుకునేటువంటి వారికి కలిసి రావడం. అలాగే ఒక్కొక్క లగ్నం నుంచి తీసుకుంటే కూడా కొంతమంది ఇప్పుడు మేషం వారే ఉన్నారనుకోండి, వారు చేసే ఏ ప్రయత్నమైనా ఆగుతుందంటే మేషం వారికి అది బాగా పనిచేస్తుంది. ఇంకా వృషభం వారికి ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. మిథునం వారికి ఉండే మానసిక స్ట్రెస్ తగ్గుతుంది. కర్కాటకం వారు అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పోగొట్టుకోవాల్సిన అమ్మవారి అనుగ్రహంతో ఆగుతుంది. సింహం వారికి రావాల్సిన లాభాలు వస్తాయి, నష్టాలు తగ్గుతాయి. కన్య వారికి ప్రధానంగా ఇక్కడ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది. తులవారికి కనుక తీసుకుంటే లాంగ్ జర్నీస్ వల్ల కలిగే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. వృశ్చికం వారికి అనవసరమైన షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి లేకపోతే ఇన్సూరెన్సెస్ మూలంగా రావాల్సిన లాభాలు రావడం, నష్టాలు తగ్గడం ఇన్సూరెన్స్ మూలంగా జరుగుతాయి. ఆకస్మిక సంఘటనలు కూడా ఆగుతాయి వృశ్చికం వారికి. ఇక ధనస్సు వారికి సహజంగా ధనస్సు వారికి శుక్రుడు